ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజున దేవుడు ఒక చక్కని వాగ్దానము ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. హల్లెలూయా. మరి దేవుడు నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడండి. మరి దేని చేత నశించిపోతున్నారంటే పాపము చేత బిడ్డలు నశిస్తున్నారు. మరి పాపము చేత వారికి కలిగినటువంటి వ్యసనాల చేత నశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించడానికి లోకానికి వచ్చాడని మరి దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మరి జక్కయ్య పాపిగా ఉన్నాడు. జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అయితే తాను లంచాలు పుచ్చుకునేవాడు. అటువంటి పాపపు స్థితిని కలిగి ఉన్నటువంటి జక్కయ్యతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అయితే తాను ఎరికో పట్టణానికి వచ్చాడని జక్కయ్య విన్నాడు. అయితే ఆ యేసయ్యను ఎలాగైనా చూడాలి అని చెప్పి ఆ జన సమూహం అంతా ఉన్నారని తనకు కనిపించరని తాను ఒక మేడి చెట్టు ఎక్కుతాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసయ్య తనను చూస్తాడు. జక్కయ్యను చూసి, జక్కయ్య నువ్వు చెట్టు దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి యేసయ్య తనతో మాట్లాడినటువంటి సందర్భంలోనిది ఈ మాటలు. అయితే యేసయ్య తన దగ్గరకు వచ్చాడని ఆ మనుషులంతా, అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మరి ఆశ్చర్యపడి, ఈయన పాపుల యొద్దకు వెళ్తున్నాడేంటి, పాపులతో బస చేస్తున్నాడేంటి, ఈ యొక్క జక్కయ్య అందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేసి ఆస్తిపరుడు అయిపోయాడు కదా, ఇంతటి పాపి దగ్గరికి యేసయ్య వెళ్తున్నాడేంటి అని అందరూ కూడా ఆశ్చర్యపడినప్పుడు యేసయ్య వారి మనసులో ఉన్నటువంటి మాటను, వారు అనుకుంటున్నటువంటి మాటను విని వారితో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈ మాటలను చూడవచ్చు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చునని, పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మరి జక్కయ్య తన యొక్క పాపపు స్థితిని గుర్తించి యేసయ్య ముందు, యేసయ్య రాగానే మొదట ఏమంటున్నాడో తెలుసా? తాను ఎవరి దగ్గర అయితే ఎంతెంతైతే నేను ట్యాక్స్లు వసూలు చేశానో తిరిగి వారికి 4 అంతలు నేను చెల్లిస్తానని చెప్పి తన యొక్క పాపపు స్థితిని యేసయ్య ముందు ఒప్పుకుంటున్నాడండి. పాపిగానే ఉండడం దేవునికి ఇష్టం లేదు, కానీ పాపి తన యొక్క మనసు మార్చుకొని దేవుని వైపు తిరగడం యేసయ్యకి ఇష్టం. మరి దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు మన యొక్క పాపాన్ని ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. దేవుని యొద్దకు మనం తిరిగితే, మన యొక్క పాపపు స్థితిని బట్టి మనము పశ్చాత్తాపడితే ఆయన మన యొక్క పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనుషులు అంటున్నారు, తన యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తున్నారు, తన యొక్క పాపాన్ని ఆ యేసయ్యకి చెప్తున్నారు. తను పాపి అని మనుషులందరూ కూడా ఒక ముద్ర వేశారు. కానీ ఆ పాపి అయినటువంటి జక్కయ్య దేవుని సన్నిధుల్లో తన యొక్క పాపపు స్థితిని ఒప్పుకుంటున్నాడు. అదే విధంగా మనం కూడా పాపములో, శాపములో, దుఃఖములో మనము కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయములో యేసయ్య మనందరి కొరకు తను ఒక్కసారి బలి అయ్యాడు. మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు, మన శాపము నిమిత్తము ఆయన కొట్టబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను ఇచ్చాడు. మరి మనందరి కొరకు, ఇంకనూ మనము పాపులై ఉండగానే యేసయ్య మన కొరకు మరి చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపి అయిన జక్కయ్యకి ఆ పాపం నుంచి దేవుడు విడుదలనిచ్చి నిత్య జీవానికి తనను నడిపించాడు. అదే విధంగా మనం ఈ రోజు ఇంకా నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం, ఏం నశించిపోయింది అంటే మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వం నశించిపోయింది, సమానత్వం నశించిపోయింది, ప్రతిదీ ఈ లోకాన నశించే పోతుంది. కానీ యేసయ్య దానినే వెతికి రక్షించడానికి వచ్చాడు. మన మనుషులందరూ ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే దాన్ని బట్టే మనం ఎత్తి చూపే వారంగా ఉంటాం కదండి. వారిలో మంచితనాన్ని మర్చిపోయి వారు చేసిన ఒక్క తప్పును పట్టుకొని మనం లాగుతా ఉంటాం. ఆ తప్పును బట్టే వారిని నిందిస్తా ఉంటాం, వారిని అవమానపరుస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి దానిని వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు అంటున్నాడు. అదే విధంగా మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమలు నశించిపోతున్నాయి.
అందరి ఎడల తన యొక్క ప్రేమను కనబరుస్తూ మనం కూడా ప్రేమ కలిగి ఉండాలని, మరి ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్పి ఆయన తన యొక్క భక్తులైన వారికి, తన యొక్క విశ్వాసులైన వారికి ఈ యొక్క గ్రంథం ద్వారా నేర్పుతూ వస్తున్నాడు. అదే విధంగా మనము ఏదైతే పోగొట్టుకున్నామో, సంతోషము, సమాధానము, ఇంకా ఏదైతే మన జీవితంలో మనం కోల్పోయామో వాటన్నిటినీ యేసయ్య మనకు ఇస్తానంటున్నాడు, మనకు అనుగ్రహిస్తాను. నిత్య జీవాన్ని కూడా మనం పోగొట్టుకున్నాం. పాపముతో, శాపముతో మనం ఉన్నప్పుడు ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని కూడా మనము పొందుకోని వారముగా మనం ఉంటుండగా ఆయన యొక్క కృప ద్వారా మనల్ని రక్షించుకొని మనకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. మరి ఈ రోజున మరి నీ పాపపు స్థితిని కూడా నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ఆయన నిన్ను కూడా రక్షిస్తాడు. జక్కయ్యని ఏ విధంగా కనికరించాడో నిన్ను కూడా ఆయన కనికరిస్తాడు. నువ్వు ఎంతటి పాపంలో జీవించినా ఆయన తన అమూల్యమైన రక్తము ద్వారా ప్రతి పాపాన్ని కడిగి వేస్తానంటున్నాడు, నిన్ను తప్పకుండా రక్షిస్తానంటున్నాడు. మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారని, అయ్యా పాపి అయిన జక్కయ్య జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి ప్రభా, తన యొక్క పాపపు స్థితిని ఒప్పుకొని మీ సన్నిధిలో పశ్చాత్తాపడి మీ యొక్క తండ్రి మీ తట్టు తిరిగినటువంటి జక్కయ్యను మీరు కనికరించి వారి కుటుంబానికి రక్షణను అనుగ్రహించారని, అదే విధంగా ప్రభా మేము చేసే ప్రతి ఒక్క పాపాన్ని మీ సన్నిధిలో అయ్యా మరి తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ప్రభా మీరు తండ్రి మాకు సహాయం చేస్తారని, తండ్రి మమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏదైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తండ్రి బిడ్డలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. శాంతిని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, ప్రేమను కోల్పోయి జీవిస్తుండగా ప్రభా మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయండి. శాంతిని, సమాధానాన్ని, ప్రేమను విస్తరింపజేయండి ప్రభా. బిడ్డలకు ఉన్న సమస్యల నిమిత్తము అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. ఆర్థికంగా మీరు వారిని బలపరచండి. మీరే తండ్రి వారికి ఉన్నటువంటి శారీరక రుగ్మతలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో ప్రభా, అయ్యా మరి ఇంటర్వ్యూలకు వెళ్తున్నా మరి తండ్రి ఫెయిల్ అయిపోతున్నారో నా ప్రభా, అట్టి బిడ్డలకు ప్రభా మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని మీరు నడిపించి బలపరిచి స్థిరపరచమని, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయము దయచేయమని ప్రభువా, మెండైన దీవెనలు బిడ్డల పైన మీరు నింపమని బ్రతిమిలాడుకుంటూ ఈ రోజంతటిలో తండ్రి మీ యొక్క సన్నిధిని, మీ యొక్క తండ్రి సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.